పయ్యవుల కేశవ్ ఏపీ ఆర్థిక మంత్రి. రాష్ట్రంలో రౌడీలకు తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారు. జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు చేశారు. అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారు. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణక్యుడు బందిపోట్లను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడు. ఇప్పుడు అదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ ని ప్రోత్సహిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి రప్పరప్ప నరుకుదామంటున్నారు. అరాచక పాలనను రప్పరప్ప నరికి ఏడాది అయింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి అరాచకాలు ఏ రోజైనా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? భయం నీడన బిక్కుబిక్కుమంటూ ప్రతి ఒక్కరూ బతికేటువంటి పరిస్థితి. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, కూటమిలోని పార్టీలు ఈ రాష్ట్రంలో పోరాటాన్ని కొనసాగించే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఈ అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. మర్చిపోయారా? మీరు అచ్చెన్నాయుడు గారు సర్జరీ చేసుకుని కనీసం కూర్చోవడానికి సాధ్యం కానటువంటి పొజిషన్లో ఉంటే 700 కిలోమీటర్లు ఒక బొలెరోలో తిప్పింది మర్చిపోయారా? ఇది అరాచకానికి పరాకాష్ట కాదా? కొల్లు రవీంద్ర గారు ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెడితే తెల్లవారుజామున ఇంట్లోకి పోయి ఎత్తుకొచ్చింది మర్చిపోయారా? మా ధూళిపాల నరేంద్ర గారిని, మా బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు ఒక రోజంతా చెప్పచ్చు. కానీ ఒక్కొక్కరి మీద మీరు పెట్టిన కేసులన్నీ, నారా లోకేష్ గారి మీద 22 కేసులు, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 17 కేసులు, అచ్చెన్నాయుడు గారి మీద 14 కేసులు, కొల్లు రవీంద్ర గారి మీద 15 కేసులు, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద 11 కేసులు, ధూళిపాల నరేంద్ర మీద 16 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 66 కేసులు, పులివర్తి నాని గారి మీద 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ గారి మీద 48 కేసులు, రామానాయుడు గారి మీద 20 కేసులు, దేవినేని ఉమా గారి మీద 27 కేసులు, అయ్యన్న పాత్రుడి మీద 14 కేసులు, బీటెక్ రవి గారి మీద 14 కేసులు, కూన రవికుమార్ మీద 15 కేసులు, కాలవ శ్రీనివాస్ మీద 14 కేసులు, ప్రభాకర్ రెడ్డి గారిని 48 సార్లు అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ గారిని 15 సార్లు అరెస్ట్ చేశారు. ఇట్లా ఇంకా చాలా పెద్ద లిస్టు. కానీ మేము ఎక్కడా కూడా రివెంజ్ మోడ్లో పోవట్లేదే. అసలు ఆలోచన లేదనేటువంటిది ముఖ్యమంత్రి గారు శాసనసభ మొట్టమొదటి రోజున సభ వేదికగా చెప్పారే. కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. మీరు అరాచకాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీరేంటి చెప్తున్నారు? లిక్కర్ కేసులో చూస్తే సామాన్యుడు బతకలేడా? సామాన్యుడి దగ్గర నుంచి డబ్బు గుంజినటువంటి ఈ కేసును చూస్తే భారతదేశం రేపు నివ్వరపోతాయి. ఇంకా మాకు కూడా తెలియట్లా ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని. మేము కూడా మీలాగే పేపర్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ నుంచి 80 రూపాయలు ఎట్లా వచ్చినాయి, టన్నులు బంగారు ఎట్లా కొన్నారు, ఎవరికి ఎట్లా క్యాష్ మారింది, ఇవన్నీ మేము కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. ఆ ఇన్వెస్టిగేషన్లన్నీ బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం కాదు, దేశం నివ్వెరబోతుంది. ఢిల్లీలో జరిగిన స్కామ్ ముఖ్యమంత్రి ఉన్నది 100 కోట్లు, ఇప్పటికే 3000 కోట్లు దాటిందంటున్నారు. సంక్షేమ పథకాలతో నిలువున మోసం చేశారు. ఎందుకయ్యా? అన్నీ ఇంప్లిమెంట్ చేశాం కదా. ఇక మిగిలింది మాకు ఆర్టీసీ బస్సు, దానికి కూడా ఆగస్టు 15th పెట్టాం. అన్నదాత సుఖీభావకి డేట్ ఇచ్చేసాం. అన్ని హామీలు మొదటి సంవత్సరంలోనే అమలు చేశాం కదా. ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించి నిన్ను నువ్వు కాపాడుకునే దానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మీకు పోలీసులు నిన్న ఎంతమందిని అనౌన్స్ చేశారు? 100 మందిని అనుమతిస్తే మీరు ఏం చేశారు? అన్ని ఊర్లకి ఇన్ఛార్జీలు వేసి వాళ్ళని పోయి కూర్చొని మొబిలైజ్ చేసి తీసుకుని రమ్మని చెప్పి పెట్టారు. మీ తీరు మారలేదు. మీరందరూ కూడా ఆ భయం దృష్టిలో పెట్టుకునే పని చేయాలని చెప్పేసి
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన మీద వస్తున్నటువంటి కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటి ఇప్పటికైనా కానీ ఓటమిని అర్థం చేసుకోండి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకోండి, ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయండి. మా ప్రభుత్వం చాలా డెమోక్రటిక్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రానికి ప్రమాదకరం అన్నటువంటి నక్సలైట్ల పట్ల కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాక్షనిజాన్ని రూపుమార్పినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చాలా ఓపికగా ఉంటాడు, సహనంగా ఉంటాడు. కానీ అరాచకాన్ని, విధ్వంసాన్ని మాత్రం టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ కూడా రాష్ట్రంలో రౌడీలారా నా వెనక రండి, నేను మీకున్నాను అని ఒక భరోసానిచ్చే కార్యక్రమంతో రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి, అరాచకాన్ని సృష్టించి తన మీద చుడుతున్నటువంటి కేసుల నుంచి దృష్టి మరల్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఈ పర్యటనలు. థ్యాంక్ యూ. అదే చెప్తున్నా, ఇంకా సంతోషం అంటే మేము చెప్పేది ఏంటంటే సినిమాల్లో చాలా మంచివి ఉన్నాయి. రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు. అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడు ఏమైనా పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అని అంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారి పట్టండి. అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని ఎంకరేజ్ చేశారు, గంజాయి బ్యాచ్లను ఎంకరేజ్ చేశారు, క్రైమ్ కంట్రోల్ లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేశారు. మళ్ళీ ఇప్పుడు అరాచకవాదులందరినీ అంటేసుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం. రాష్ట్ర అభివృద్ధి మీద ఒక కుట్ర జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. నేను కాదమ్మా, కళ్ళ ముందే చెప్పి మీకు లిస్టే చెప్పేసాం కదా. సూపర్ 6 ఇంకా మేము డేట్లతో ఇప్పుడు 15,000 ఇచ్చింది అబద్ధమా? రోజు ఫోటోలు చూస్తున్నారు కదా, క్యూల్లో ఎట్ట నిలబడుతున్నారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి కదా. నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చాం కదా. నువ్వు 5,000 కోట్లు ఇస్తే మేము ఇచ్చేది 10,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 9,600 దాకా మాకు ఇప్పుడు అంచనాలు వచ్చినాయి, ఇంకా పెరగచ్చు. నీకు డబ్బులు ఇచ్చినట్టే కదా సంక్షేమం పథకంలోను. పెన్షన్లు కూడా నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చినట్టే అయిపోయింది కదా. మేము ఏది తీసుకున్నా కూడా నీకన్నా రెట్టింపే చేస్తున్నాం, మీకన్నా ఎక్కువే చేస్తున్నాం సంక్షేమంలో. నీలాగా 5 కోట్లు ఇచ్చి 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ మేము వేసుకోవడంలా. 1,000 కోట్లు ఖర్చు పెట్టినా చాలా మా డ్యూటీ అన్నట్టుగా పేదల సేవలో, మత్స్యకారుల సేవలో అని ఇంటింటికి కాలినడకన పోయి చేస్తున్నాం తప్ప పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ప్రచారం చేసుకోవడం లేదు. అదే ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అన్నట్టు పోతున్నాం. నువ్వు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు అయితే 10 కోట్లు ఇస్తే 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు మీరు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ వేశారు కాబట్టి సిట్లో వెలుగులోకి వస్తున్నాయి. చెల్లెలు కన్ఫర్మ్ చేసింది, అవును నిజమే ఇవన్నీ కూడాను ట్యాపింగ్ జరిగింది, నా అనుచరుల్ని బెదిరించారు, నా దగ్గరికి రాకుండా. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అని అంటే మనిషి యొక్క అభద్రతా భావాన్ని సూచిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతా భావం ఎటువంటిది అంటే సొంత చెల్లెల మీద కూడా నిఘా పెట్టుకునేటువంటి అభద్రతా భావం. మనకి ఇది ఎప్పుడు కనపడుతుంది? ఢిల్లీ పాలించినటువంటి సుల్తానుల టైంలో కనపడుతుంది. ఈ కుటుంబంలోనే 17 మంది సోదరీమణుల్ని చంపుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి మనకి ఢిల్లీకి. సో అట్లాంటి హిస్టరీ కనపడుతుంది. కుటుంబంలో రప్ప నరికేస్తామంటే ఒకటి చూసాము, గొడ్డలి పోటుని చూసాము, మళ్ళీ తల్లిపోటు చెల్లిపోటుని చూసాము. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హిస్ హిస్టరీ. ఆయన అభద్రతా భావంలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఏమైతే మాకు అట్లాంటి ఆలోచనలు ఏముండవు.
అంటే వెలుగు అది కాదు, వెలుగులోకి రానియండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తుందో సిట్ వేసింది, 8 నెలలు సంవత్సరం పాటు అమెరికాలో కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా లుకౌట్ నోటీసులు పెట్టి పిలిపించింది. దాంతోనే మళ్ళీ కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఏదో ప్రైవేట్ సెంటర్లో ఎక్విప్మెంట్ పెట్టారు, ఏదో గవర్నమెంట్ చేయడం కాదు, ప్రైవేట్ ఇళ్లల్లో పెట్టారని ఆ ఇంటి దగ్గర పోయి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ పెట్టి ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడో, ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ పెట్టారని, ఇంకో మంత్రి ఇంట్లో ఎక్విప్మెంట్ పెట్టి ఇవన్నీ చేశారని రకరకాల కథనాలు వింటున్నాం. రానియండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరుగుతాయి అనేటువంటిది. అంత సార్ ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఫోన్ ట్యాపింగ్ అదే చెల్లెల్ది కన్ఫర్మ్డ్, ఇంకా ఎన్ని వస్తాయో బయటికి అంటున్నా. చూద్దాం, అంటే ఫుల్ రిపోర్ట్ రానియండి. ఇప్పుడు మీ కథనాల ద్వారానే మేము కూడా తెలుసుకున్నాం. లెట్ ది టోటల్ డీటెయిల్స్ కమ్అట్, అప్రాపరేట్ టైంలో ఏం చేయాలో చూద్దాం దాని మీద. అదే వేసుకున్నాడు, అబాస్ పాలయ్యాడు కదా. వచ్చి అదే సభా సంఘంలోనే ఆఫీసర్లు నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే ఆ సభా సంఘాన్ని అతిగతి లేకుండా పోయింది కదా. ఓ హంగామా చేసి ఏమేమో చేశాడు. అది ఉంటే కదా, అసలు ఏమీ లేదు కాబట్టి ఆఫీసర్లు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పటికి మడిచి ఆ సభా సంఘాన్ని కూడా చుట్టపుట్టేశారు. ఇది లాంగ్ డిబేట్. దాని మీద ఫ్రెండ్లీ పోలీస్ వర్సెస్ ఫియర్ ఆఫ్ పోలీస్ అనేటువంటి డిబేట్ అనేటువంటిది చాలా జరుగుతోంది. చాలా రిఫార్మ్ కమిటీస్లో కూడా డిస్కషన్ జరిగింది. పోలీసులు ఎంతవరకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంత మేరకు పోలీసులు అంటే ఫియర్ ఉండాలి అనేటువంటి చర్చ. బేసిక్గా కొట్టడం అంటే చంపే ఉద్దేశం కాదు, సమాజంలో కాస్త భయపెట్టేటువంటి ప్రయత్నం. నేను అనేది దాన్ని సమర్థిస్తున్నానా ఇంకోటి అనేటువంటిది కాదు, ఈ డిస్కషన్ ఉంది అనేది చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం ఫ్రెండ్లీ పోలీసు వైపు అడుగులు వేస్తూ ఉంటే అదే పోలీసు వ్యవస్థల వాళ్ళే చాలామంది చెప్తున్నారు, మనకున్న పోలీస్ ఎంతమంది, 1,00,000 మందికి ఒకడో లేక 50,000 మందికో 10,000 మందికో ఒకడు ఉంటే ఇట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ పోలీస్ ఓన్లీ విచ్ కంట్రోల్స్. అది తగ్గించకూడదు అనేటువంటి భావ వ్యక్తీకరణ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసుల పాత్ర ఏంటి అనేటువంటిది కాదు, పోలీసు వ్యవస్థను ఏ రకంగా మీరు తయారు చేశారు గతంలో, ఇప్పుడిప్పుడు వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చి కనీసం శాంతి స్థాపన చేయాలనేటువంటి ఆలోచనలను ముందుకు పోతున్నారు. అంటే ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ మీద నేను అంత డీటెయిల్గా పోలేదు, కానీ బేసిక్గా పొలిటికల్ యాక్టివిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సందేశాన్ని ఇస్తున్నాడు అనేదే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ ది డే. థ్యాంక్ యూ.